మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అత్యుత్కటై పుణ్యపాపై, నువ్వు అతి ఉన్నతమైన పుణ్యం చేసినా, అతి తీవ్రమైన పాపం చేసినా, త్రిభిర్వర్షైకి 3 ఏళ్లలో కానీ, త్రిభిర్మాసైకి 3 నెలల్లో కానీ, త్రిభిర్పక్షైకి 3 పక్షాలంటే 15 రోజులు, త్రిభిర్దినైకి 3 రోజుల్లో కానీ, 3 ఏళ్లలో కానీ, 3 నెలల్లో కానీ, 3 పక్షాల్లో కానీ, 3 రోజుల్లో కానీ అనుభవిస్తావు. ఇక్కడ ఒక భాషాపరమైన విషయం చూడండి. 3 ఏళ్ళు 3 నెలలు అన్నాక మనమైతే 3 పక్షాలు అన్నాం, ఇప్పుడు 3 వారాలు అంటాం. దీక్షలు అన్నీ 3 వారాలు 4 వారాలు. మీరు అమెరికాలో ఎన్నాళ్ళు ఉన్నారంటే 3 వారాలు అంటాం. ఈ వారాలు చెబుతున్నాం. అక్కడ ఎందుకు వారం లేకుండా పక్షం అన్నారండి? భారతీయ సంప్రదాయంలో ప్రాచీనంలో లెక్కలన్నీ 15 రోజుల ప్రకారమే ఉండేవి. వారాల ప్రకారం లెక్కెట్టడం పాశ్చాత్య సంప్రదాయం, మంది కాదు. మంది కూడా ఉంది, కానీ అంత తీవ్ర పద్ధతిగా లేదు. మనకి పక్షాలు ఎందుకంటే తేదీలు లెక్క పెట్టేవారు కాదు, తిథులు లెక్క పెట్టేవారు. తిథి 15 రోజులకు ఒకసారి వస్తుంది, వారానికి ఒకసారి తిథి మారదు. ఏకాదశి మళ్ళీ 15 రోజులకు వస్తుంది, ద్వాదశి అంతే. అందుకని 15 రోజులు అనేది ఒక లెక్క మనకి పక్షం అంట. సరిగ్గా చంద్రుడు పక్షపాతం, ఓ పక్షంలో ఇలా ఉంటాడు, ఓ పక్షంలో అలా, అదే పక్షపాతం అయింది. వాడుకలో కూడా పక్షపాతం వచ్చింది. మనకు కూడా ఓ పక్క పడితే పక్షపాతం అయింది. భాషకి సంస్కృతికి అన్నిటికీ సంబంధాలు ఉంటాయి. మన మాటలు చూసుకుంటే చాలు, మనం అన్నీ తెలిసిపోతాయి. కాస్త లోతుకెళ్ళి విశ్లేషించాలి, ఊరికే ఊరుకోవడం కాదు. అంటే తత్వం తెలియాలంటే పరిశీలించుకోవలసింది మన శరీరాన్నే, మన మనస్సునే, మన బుద్ధినే, మన భాషనే, మన ప్రవర్తననే. బయటికి వెళ్ళి చేయాల్సింది ఏమీ లేదు. మనకి ఇంట్లో ఉండడం ఇష్టం లేక బయటకు పోతున్నాం. అంతా యాత్రలనే, అదేని మీటింగ్ అని, ప్రవచనం అని, అటు పెరిగెత్తి మొత్తం ఇదంతా ఎందుకంటే మనం చూసుకోవడం ఇష్టం లేదు. ఎవరినో చూడాలి, ఎవరి ముందో గొప్ప కొరిగించుకోవాలి, మెచ్చి మేకతోలు కప్పించుకోవాలి. ఫలానా వారం అంటే మేము అని గొప్ప చెప్పుకోవాలి. ఇక్కడ ఈ గొప్పలకు పోకుండా ఉంటే తప్ప ఆత్మజ్ఞానం అర్థం కాదు. నువ్వు అక్కడ కూర్చొని తెలుసుకోవాల్సిన విషయం నీ భాష, నీ మాట, నీ బుద్ధి, నీ ప్రవర్తన, నీ మనస్సు అంతా నీతోనే ఉంది, నాతో ఏమీ లేదు. నా చెప్పే మాటలు కేవలం దానికి ప్రరోచనం, ప్రేరణ, అంతే, అంతవరకే. అది మా బాధ్యత. జీవితాలకు మేము బాధ్యతలు వహించాం. మీ జీవితాలకు మీరు బాధ్యత వహించేలా మిమ్మల్ని ప్రేరేపిస్తాం. అది మా భగవంతుడు నిర్దేశించిన కర్తవ్యం. మాకు వాక్శక్తి ఇచ్చింది అందుకు. అంతేగాని వ్యక్తిగత సమస్యలను తీర్చమని అనకూడదు. ఇచ్చే విషయం కాదు, నువ్వు తీర్చుకోవాల్సింది. నేను ఈవేళ తీరుస్తాను, రేపు ఇంకోటి వస్తే మళ్ళీ నా వెనకాల పడతావు. అక్కడి నుంచి నేను పీఠాధిపతి అవుతాను. ఒక 100 మందిని చేర్చుకుని నేను పీఠం పెడితే నీకు ఎక్కడి నుంచి అందాలు వసూలు చేయి. వ్యక్తి కంటే 5,000 ఇస్తారు, 10,000 ఇస్తారు. పీఠం అంటే 5 లక్షలు ఇవ్వాలి, వసూలు చేసుకో. అక్కడి నుంచి అందరం నిత్యానందం అవుతాం. ఈ బుద్ధులు ఎందుకు వస్తున్నాయి? మన బలహీనత వల్లే వస్తున్నాయి. అందుకని సరిగ్గా కర్మ చూడండి, వీళ్ళు పసిపిల్లాన్ని చంపేశారు. ఆ 2 ఏళ్ళు కూడా దాటినవాడు అంటే ప్రతిక్రియ చేయలేనివాడు. వాడు కనీసం ఓ 10 ఏళ్ళు ఉంటే దగ్గరలో ఉండే కట్టెపల్ల పెట్టి పొడుస్తాడు, లేకపోతే అరుస్తాడు. ఏమీ చేయలేని స్థితిలో ఉండేటువంటి మైనర్ బాలికల్ని మానభంగం చేస్తున్నారు, మైనర్లను హత్య చేస్తున్నారు, మహిళలను చెత్త కుంపలో పారేసిపోతున్నారు. ఈ తల్లులకి, తండ్రులకి, ఈ పిశాచాల లాంటి మనుషులకి, బంధువులకి, సమస్తానికి ఇదే శిక్ష భారతం చెబుతున్నమాట సువర్ణష్ఠీవి కథ ద్వారా. ఈ నమ్మకాన్ని మనసులో పెంచుకొని తప్పుడు పనులు చేయరు. సాహిత్యం చైతన్యాన్ని పెంచాలి, జ్ఞానాన్ని పెంచాలి, పుణ్యకార్యాలను పెంచాలి, పాపాలను కాదు. పాప నివారణ చెప్పడం కాదు, పాపం చేయకుండానే ఉండాలి. అసలు చేస్తే అనుభవించు అంతే, ఇక మాట్లాడక. అనుభవించడానికి సిద్ధంగా ఉండు. పాపం పోగొట్టుకోవాలని ప్రతివాడికి ఎంత తాపత్రమో. పుణ్యం పోగొట్టండి అని అడిగినవాడు ఒక్కడు లేడు. మరి పుణ్యం కూడా పోతే కానీ రాదు మోక్షం అనేది. దాని స్టాక్ ఉంటే నిలువ, దానికోసం మళ్ళీ జన్మెత్తాలి. అప్పుడు మనం కొత్త పాపాలు కొన్ని చేస్తాం, మళ్ళీ మామూలే. ఇంక నీ చక్రానికి అర్థం లేదు, ఇంకా పరివర్తన సంసారే. అందుకని సరిగ్గా వెంటనే శిక్ష అండి. కొట్టుకుని చచ్చిపోయారు అంటే అధోగతికి పోయారు అందరూ కూడా. ఏమైంది? అంచేతను ఏది మనం అత్యాశ పడతామో అదే మనకి ప్రాణాంతకం అవుతుంది. దేనికి మనం అతి జాగ్రత్తలు తీసుకుంటామో అదే మన ఆశయాన్ని భగ్నం చేస్తుంది. కాశీఖండంలో ఒక వైశ్యుడి కథ ఉంటుంది. ధనంజయుడు ఉంటాడు. ఆయనకి తల్లి అంటే పిచ్చి ప్రేమ. తల్లిని వృద్ధాప్యం వరకు చాలా బతుకున్నంతకాలం దేవతలా చూసుకుంటాడు. బాగుంది, సంతోషమే. ఆ తర్వాత ఆ తల్లి చనిపోయాక ఆ ఎముకలని కాశీ గంగలో కలపాలని ఆయన తాపత్రయం. పాపం తల్లి చనిపోయిందో జాగ్రత్తగా అన్ని కర్మకాండలు బ్రాహ్మణులు చెప్పిన ప్రకారం శాస్త్రోక్తంగా చేసి ఆ ఎముకలు 2 తీసుకుని దాన్ని అతి పవిత్రం కదా అన్న ఉద్దేశంతో దానికి ముందు కస్తూరి, కర్పూరము, జవ్వాది లాంటివన్నీ రాసి, క్రిములు పట్టకుండా రకరకాల పదార్థాలు రాసి దాన్ని పంచామృతాల్లో స్నానం చేయించి పసుపు కుంకం బాగా దట్టించి దానికి ఓ పట్టుబట్ట చుట్టి దాని మీద మళ్ళీ దెబ్బ తినకుండా మట్టితోటి గుట్టలా, పట్టుబట్టకి మళ్ళీ మట్టితోటి కట్టలా కట్టి మొత్తం కప్పులా కప్పి
ఆ మట్టిది మళ్ళీను 2 రకాల అరిటాకుల మధ్యలోనూ పనసాకుల మధ్యలోనూ పెట్టి మళ్ళీ ఈ మొత్తాన్ని 2 వెదురు బద్దల మధ్యలో కట్టి మళ్ళీ అది కూడా ఎవరన్నా తీస్తారేమో అని జాగ్రత్త కోసం దాన్ని పెట్టెలో పెట్టి ఇత్తడి పెట్టెలో దానికి ఒక రేకు పెట్టి దానికి ఒక తాళం పెట్టి ఆ తాళానికి 2 తాళం చెవులు పెట్టి ఈ 2 తాళం చెవులు జేబులో వేసుకుని ఈ పెట్టిన మళ్ళీ ఓ సంచిలో పెట్టి చిక్కన్లో పట్టుకుని కాశీ బయలుదేరేట ఈ షాహుకారు గారు. ధనంజయుడు కథ కాశీఖండంలో ఉంటుంది, అద్భుతమైంది. బయలుదేరాక అంతవరకు వెళ్ళాక ఆయనకి అప్పటికి ఆయన దారిలో అన్నం కావాలి. అప్పట్లో కాశీ అంటే 6 నెలల ప్రయాణం ఉంటుంది. అందుకని ఓ గుండెత్తు బియ్యం మూట, కాస్త నిలవ ఉండే అరటికాయలు, బంగాళదుంపలు, చిలకడ దుంపలు, పెండలాలు లాంటివి వేసుకున్నాడు. ఇంత బెల్లం గడ్డ ఒకటి వేసుకున్నాడు, పలక బెల్లం మంచి తెప్పించాడు బ్రహ్మాండంగా, అదే తుని దగ్గర నుంచో అక్కడ వేసుకున్నాడు శుభ్రంగా. ఇది పట్టుకుని బయలుదేరాడు. ఈ మూటలన్నీ మొయ్యలేక మధ్యలో ఒక 2 ఊళ్ళు దాటాక ఒకరిని పెట్టుకున్నాడు. ఒరే నువ్వు మొయ్యరా, నీకేదో ఇస్తా అన్నాడు. వాడికి ఇచ్చే జీతం ఇస్తున్నాడు, వాడు మోస్తున్నాడు. కాశీ వెళ్ళారు. అక్కడ శుభ్రంగా కాస్త ఊళ్ళో తిరిగి సామాన్లని మరి ఏదో క్రతువు చేయాలి కదా అస్థికల నిమజ్జనం అంటే, దానికోసం సామాన్లు తెచ్చుకుందామని వెళ్ళి ఇతన్ని చూస్తూ ఉండమన్నమాట. వీడు ఆ బియ్యము పప్పు అన్నీ వీడికి తెలుస్తున్నవి. వీడికి అర్థం కాదు ఏమిటంటే ఎవరిని పట్టుకోనియకుండా షాహుకారు ఒక్కడే జాగ్రత్తగా మోస్తున్నటువంటి ఆ చెక్కని చూశాడు. అందులో ఏదో ఉంది అనుకున్నాడు. బంగారం కాకపోతే ఎందుకలా కడతాడు, వాడు పట్టుకుపోయాడు. ఇక చూడండి ఈ షాహుకారు గారు ధనంజయుడు గారు వచ్చింది గోల గోల గోల, ఆ ఇల్లంతా వెతికేసి శివుణ్ణి తిట్టుకుని, గంగను తిట్టుకుని, వాడు యోగాన్ని తిట్టుకుని, వాళ్ళ అమ్మను కూడా తిట్టేసి నానా గొడవ పడి చివరికి వాడు ఏ ఊరు వాడో తెలుసుకుని ఆ ఊరు వెళ్ళి వాడిని చూస్తే, వాడిని పట్టుకుంటే, వాడిని బతిమాలితే మొత్తం మీద వాడేం చేశాడు, అది పట్టుకెళ్ళి అడవిలోకి వెళ్ళాడు. ఓ చెట్టు కింద పెట్టాడు, ఆ మూట విప్పాడు. 36 కట్టలు ఉన్నాయి దానికి. అన్ని కట్టలు విప్పితే వెనక పెళ్లిలో బహుమతులను ఇచ్చేవారు. 16 కాగితాలు చుట్టేవారు. తీరా చూస్తే నిరోధం ఉండేది అందులో. అలాగే మొత్తం అంతా తిప్పగా వెతగా చివరికి 2 ఎముకలు దొరికాయి. వాడు అక్కడ బారేసిపోయాడు. వాడిని ఎంత బతిమాలన్నా, ఏమంటే మీరు నా పీక తీసేసినా సరే నేను చేసిన తప్పే జరిగింది, ఇది బారేశాను అన్నాడు. అక్కడ ఆ ఎముకలు కుక్కలు పట్టుకుపోయాయి. చూశారండి ఎలా అయిందో. అసలు ఈ షాహుకారు ఈ ఎముకలకి ఇంత జాగ్రత్తలు తీసుకోకుండా మామూలుగా దాన్ని ఏదో పొట్లలో కట్టి చేసి చూసుకుని ఎవరన్నా అడిగినా కూడా మా అమ్మగారు అస్థికలని అంటే ఎవడో దాన్ని జోలికిరాడు. మనం అతి జాగ్రత్తలు తీసుకున్నా, అత్యాశకు పోయినా జీవితంలో నష్టపోవడం ఖాయం. అందుకని ధర్మరాజా విచిత్రమైన కథలన్నీ ఉన్నాయి, కథలు కావయ్యా, చరిత్రలయ్యా ఇవి. అందుకని ఆ సువర్ణ స్టీవెన్ అంత అత్యాశ పడ్డాడే కదా, అందుకని పోయాడు కదా. మీ అబ్బాయి విషయంలో కూడా అతనే అత్యాశ పడ్డాడు, వయస్సుకు తగిన సాహసం చేశాడు, అందుకని వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళిపోవలసి ఉంది. అందుకే అతని జీవలక్షణం అలా పనిచేసింది నాయన. అందుకని మీరు అనవసరంగా దుఃఖపడవద్దు, అంత్యక్రియలకి సిద్ధపడండి. అర్జునుడు వస్తున్నాడు, ముఖ్యంగా ఆ విషయం ఆలోచించవయ్యా. కొండంత అర్జునుడు మీ బలాన్ని రేపు గెలిపించవలసిన వాడు ఇవాళ నిరాశతో, నిస్పృహతో, నిర్వేదంతో ఏ ఆత్మహత్యకైనా అగ్నిప్రవేశానికైనా పాల్పడితే దిక్కు లేదు. ధర్మం ఓడిపోతుంది, మీరు ఓడిపోవడం కాదు, ధర్మం ఓడిపోతుంది. ధర్మం గెలవాలి అంటే ధనంజయుడిని చూసుకోవాలి, ధనంజయుడిని ఓదార్చండి, ఆ స్థితిలో ఉండండి నాయన అని చెప్పాడు. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. తర్వాతి వృత్తాంతంలో మనం ప్రవేశిద్దాం. గుండెలు చిక్కబొట్టుకొందురుగాక అర్జునుడి దుఃఖాన్ని వినడానికి. సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.